బనగనపల్లి నియోజకవర్గం శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాగంటి దేవస్థానం ఈవో చంద్రుడు, అసిస్టెంట్ ఈవో ప్రసాద్, అర్చకులు మహేష్ శర్మ, బనగనపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దుగ్గిరెడ్డి, ఫైర్ స్టేషన్ ఎస్ఐ ఈశ్వర్ నాయక్, డాక్టర్ శంకరుడు మరియు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పరచమైనది. భక్తులకు తాగునీటి కానీ, భోజన వసతి కానీ, పోలీసు బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పరచబడిన అర్చక సిబ్బంది మరియు దేవాలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివర్యుల గారు చాలా పవిత్రంగా ఏర్పాటు చేయడం ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను, విద్యుత్ డెకరేషను, లైటింగ్, పెండల్స్, క్యూ లైన్లు అన్ని సదుపాయాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఉమామహేశ్వరాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమును. ఉదయం 8 గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి. ఆ రోజు 25వ తారీఖు ధ్వజారోహణము, తర్వాత 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినము, తర్వాత 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం ఉండును. 28వ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం. సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును. అలాగే 1వ తారీఖు వసంతోత్సవము, తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దయచేసి అందరికీ కూడా అన్ని శాఖల వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అందరూ కలిసిమెలిసిగా చేస్తే మనకు ఈ యొక్క ఉత్సవాలను చాలా సమర్థవంతంగా నిర్వహించి సక్సెస్ చేసే అవకాశం ఉంటుందని ఈ సభ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి ఇక్కడ వివిధ శాఖల అధికారులు కూడా తమకు ఊళ్ళ ఏర్పాట్ల విషయం అడిగారు. మరి ఆ ఊళ్ళ ఏర్పాట్లు అనేది వారు వైశాఖ సందర్భంలో అధ్యక్షులు ప్రొవైడ్ చేస్తామనేది చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం. ఎందుకంటే అక్కడ అధికారులు రోజుల తరబడి డ్యూటీలలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రతి శాఖకు కనీసం ఒక రూమ్ ఏర్పాటు చేయడం అనేది దేవస్థానం వారు దీన్ని చూసుకొని వారితో కోఆర్డినేట్ చేసుకొని దేవస్థానం ఈవో గారు కంపల్సరీగా ఈ అరేంజ్మెంట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శివరాత్రి పగలు దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు అంటే హాఫ్ ఆఫ్ ద ఫిలిపిన్స్ రాత్రి కూడా అక్కడ దేవుడు స్టే చేయడానికి ఈ 20,000 అరౌండ్ 7,000 to 10,000 వరకు నైట్ స్టే చేస్తారు. ఈ స్టే చేసే వాళ్ళకు కూడా ఈ రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి పిలుస్తాము. ఇప్పుడు దానికి సంబంధించి ట్రాఫిక్ కానీ క్యూ లైన్ మెయింటెనెన్స్ ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువైనప్పుడు ఈ టెంపుల్ చదవడము, స్నాక్స్ పిల్లలైతే ఈ మిగతా బ్యాగ్ పరిస్థితి కూడా అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి పార్కింగ్ దగ్గర క్యూ లైన్ మెయింటెనెన్స్ డిప్లాయ్మెంట్ చేస్తామంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఈ తక్కువ ఇది కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన రిసెప్షన్స్ ఏర్పాటు చేస్తున్నాము. రిక్వైర్మెంట్స్ చూసుకొని ఈ గారికి తీసుకొని దానికి తగ్గట్టుగా మేము ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి వెహికల్స్ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము.